హాయ్ అండి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐటీబీపీఎఫ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి. పోలీస్ పోలీస్ జాబ్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. ఇది వచ్చి ఏప్రిల్ 21ని స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మే 20 వరకు ఉందండి. నేమ్ పోస్ట్ వచ్చి అసిస్టెంట్ కమాండెంట్ ఇంజనీర్. టోటల్ 6 పోస్టులు ఉన్నాయండి. యూఆర్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, వీళ్ళకి మాత్రమే 6 పోస్టులు ఉన్నాయండి. ఇవి శాలరీ వచ్చి 56,100 నుంచి 1,77,500 వరకు పర్ 7th సిపిసి కింద వస్తుందండి శాలరీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీర్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్లో చేసి ఉండాలండి. ఏజ్ లిమిట్ వచ్చి 30 years ఉండాలండి. క్లోజింగ్ డేట్కి అప్లికేషన్ డేట్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చి ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుందండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. మేల్కి అయితే 165, ఫీమేల్ 157, మేల్ అన్ఎక్స్పెండెడ్ 81, ఎక్స్పెండెడ్ 86, ఫీమేల్కి అయితే ఏమీ ఉండదండి. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ వచ్చి ఐ టెస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ఉంటుందండి ఐ టెస్ట్ అనేది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ క్వాలిఫై అయ్యాక పిఈటీ ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇది వచ్చి ఈవెంట్స్ ఉంటుంది. 100 మీటర్ రేస్ ఉంటుంది. మేల్ వచ్చి 16 seconds, ఫీమేల్ 18 secondsలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 800 మీటర్స్ రేస్ ఉంటుంది. మేల్ వచ్చి 3 minutes 45 seconds, ఫీమేల్ 4 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ జంప్ మేల్ క్యాండిడేట్స్ వచ్చి 3.5 meters 3 chances ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ 3 meters 3 chances ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ పుట్ ఉంటుంది. 7.26 kgs 4.5 meters అని త్రో చేయాలి మేల్ వచ్చి. ఫీమేల్కి అయితే షార్ట్ పుట్ అనేది ఉండదు. ఈ రెండు క్వాలిఫై అయ్యాక బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 1 రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో వచ్చి జనరల్ అవేర్నెస్ 25 questions 25 marks, రీజనింగ్ 25 questions 25 marks, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 questions 25 marks, జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 marks. ఓవరాల్గా 2 hours టైం ఉంటుందండి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చి సివిల్ ఇంజనీరింగ్ 15 questions 100 marks ఉంటుంది సబ్జెక్టు. ఇందులో పార్ట్ ఏ వచ్చి 5 questions ఫర్ 2 marks ఈచ్. పార్ట్ బి వచ్చి 5 questions ఫర్ 8 marks ఈచ్. నెక్స్ట్ పార్ట్ సి వచ్చి 5 questions ఫర్ 10 marks ఈచ్. ఇది కూడా 2 hours టైం ఉంటుందండి. ఇది కూడా అయ్యాక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ 50 marks ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ 10 marks. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మన ఎక్స్పీరియన్స్ని బట్టి డివైడ్ చేస్తారు 10 marks. నెక్స్ట్ పర్సనాలిటీ అండ్ అపియరెన్స్ 10 marks. జనరల్ అవేర్నెస్ 10 marks.
40 మార్క్స్ కూడా ఇంటర్వ్యూని బట్టి ఉంటుందండి. ఎక్స్ట్రా 10 మార్క్స్ వచ్చి మనకి ఎన్సీసీ కానీ స్పోర్ట్స్లో కానీ సర్టిఫికెట్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని మార్క్స్ అనేవి యాడ్ అవుతాయండి. మొత్తం అన్నీ అయ్యాక మెడికల్ అయ్యాక కాల్ లెటర్ అనేది వస్తుందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.